అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 4 బుధవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు విశిష్టతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి పనులు చేసుకోవడానికి ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. సెప్టెంబర్ 4, 2024 బుధవారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. సూర్యోదయము 6:06, సూర్యాస్త సమయము 6:25, చంద్రోదయము 6:51, చంద్రాస్త సమయము 7:17. ఈ రోజున తిథి పాడ్యమి. సెప్టెంబర్ 4 ఉదయం 9:47 వరకు పాడ్యమి తిథి ఉంటుందండి. తదుపరి విద్యా తిథి అనేది మనకి ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఈ రోజునటువంటి నక్షత్రం ఏమిటో చూద్దాము. ఈ రోజున నక్షత్రము ఉత్తరా పాల్గొని అండి. సెప్టెంబర్ 5 ఉదయం 6:14 వరకు ఉత్తరా పాల్గొని ఉంటుంది. అంటే పూర్తిగా ఉత్తరా పాల్గొనినే ఉంటుందండి ఈ రోజున యోగం సాధ్య. సెప్టెంబర్ 4 రాత్రి 8:02 వరకు సాధ్య ఉంటుందండి. తదుపరి శుభ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణం భవ. సెప్టెంబర్ 4 ఉదయం 9:47 వరకు భవ ఉంటుంది. తదుపరి బాలవ. సెప్టెంబర్ 4 రాత్రి 11:03 వరకు బాలవ ఉంటుంది. తదుపరి పౌలవ. ఇప్పుడు ఈ రోజున్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందామండి. అశుభ సమయములలో వర్జ్యము ఉదయం 11:17 నుంచి మధ్యాహ్నము 1:05 వరకు. దుర్ముహూర్తము ఉదయము 11:50 నుంచి మధ్యాహ్నము 12:39 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 12:15 నుంచి మధ్యాహ్నం 1:47 వరకు. గుళిక కాలము ఉదయం 10:42 నుంచి మధ్యాహ్నము 12:15 వరకు. ఇవండి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:30 నుంచి ఉదయం వేళ 5:17 వరకు. అమృతకాలము రాత్రి 10:07 నుంచి రాత్రి 12 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం అనేది ఈ రోజున లేదండి. ఈ రోజున విశిష్టతలు పండుగలు ఏమున్నాయో చూసుకుంటే కనుక ఈరోజు చంద్రదర్శనం అండి. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజునైతే పంచాంగం ప్రకారము ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఎటువంటి శుభముహూర్తాలు అనేవి లేవు. కేవలం రోజువారీ పనులు మాత్రమే చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు పంచాంగం. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడిద్దని అనుకుంటున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.